అన్ని సర్దేశావమ్మా? సర్దేశానమ్మా. బయలుదేరదామా? పదమ్మా. నువ్వెక్కడికే వెళ్ళేది? ఈ రోజు కార్తీక పౌర్ణమి కదా, గుడిలో దీపాలు వెలిగిద్దామని. నువ్వు వెళ్ళి వెలిగించకపోతే అక్కడ ఇంకెవరు వెలిగించేవాడు లేరా? దీపాలు ఎవరు వెలిగిస్తారో తెలుసా? పెళ్ళైన ఆడవాళ్లు తమ సౌభాగ్యం చల్లగా ఉండాలని కోరుకోవడానికి వెళతారు. మరి నువ్వు దేనికి వెళుతున్నావే? నీ మెళ్ళో తాళి కట్టిన మాధవ్ క్షేమంగా ఉండాలని మొక్కుకోవడానికి వెళ్తున్నావా? కార్తీక సోమవారం రోజున గుడిలో దీపాలు వెలిగిస్తే మన ఇల్లు దేనికి లోటు లేకుండా పచ్చగా ఉంటుంది. గుడికి వెళ్తాను అనడం తప్పు కాదు, నేను చెప్పిన మాట వినకపోవడం తప్పు. అందుకే వెళ్ళొద్దంటున్నాను. సునంద, ఉన్న చిన్న చిన్న కోరికలను కూడా నువ్వు ఎవరి కోసమో చంపుకొని అవసరం లేదు. నువ్వు చెప్పకపోయినా ఓ తండ్రిగా అడిగి తెలుసుకొని వాటిని నెరవేర్చవలసిన బాధ్యత నాకుంది. చెప్పమ్మా. ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి గుడిలో దీపాలు వెలిగించడానికి వెళ్తానన్నాను నాన్న. రాధికని ఎందుకు గుడికి వెళ్ళొద్దంటున్నారు? రాధి గుడికి వెళితే మీకు వచ్చిన నష్టమేంటి? పిల్లలన్నాక వాళ్లకు కొన్ని కోరికలుంటాయి. వాళ్ళు చెప్పకపోయినా అవేంటో పెద్దవాళ్ళుగా మనం తెలుసుకోవాలి గాని వద్దనటం దేనికి? కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. గుడికి రావడం, పూజలు చేయడం వరకు ఓకే. ఈ దీపాలు పెట్టడాలు, నీటిలో వదలడాలు ఇవన్నీ ఎందుకు చేస్తారు సత్య? అసలు ఈ కార్తీక పౌర్ణమి స్పెషాలిటీ ఏంటి? ఏంటలా ఫేస్ ని క్వశ్చన్ మార్క్ లో పెట్టావు? మీ చిన్న కోడలు ఆచారాలు సంప్రదాయాలు తెలిసిన ఇంటి నుంచి వచ్చింది కదా, అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన మనిషికి కార్తీక పౌర్ణమి గురించి తెలియకపోవడం వింతగా ఉంది. ఆచారాలు సాంప్రదాయాలు తెలుసుకుని పెళ్లిళ్ళు చేసుకోవడం లేదు, అత్తగారింటికి వెళ్ళాకే అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. అడిగావు కదా సత్య, చెప్తాను విను. శివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుడితో 3 రోజుల పాటు యుద్ధం చేసి అతన్ని సంహరించాడు. దేవతల్ని హింసించే రాక్షసుడు చచ్చాడన్న ఆనందంతో దేవతలందరూ దీపాలు వెలిగించి పండుగను జరుపుకున్నారు. అందుకే ఈ రోజు దీపాలు వెలిగించి పూజలు చేస్తే పరమశివుడు సంతోషిస్తాడు. విష్ణుమూర్తి మత్స్యావతారంలో పుట్టింది ఈ రోజే. వృందాదేవి తులసి మొక్కగా అవతరించింది ఈ రోజే. కార్తికేయుడు పుట్టింది, దత్తాత్రేయుడు జన్మదినం, శ్రీకృష్ణుడు గోపికల్ని అనుగ్రహించింది కూడా ఈ రోజే. అందుకే ఈ రోజు దీపాలు వెలిగించి రాధాకృష్ణుల్ని పూజిస్తే గోపికా స్త్రీలను అనుగ్రహించినట్టే అందర్నీ అనుగ్రహించి పెళ్లి కాని అమ్మాయిలకి మంచి భర్తల్ని, పెళ్లైన ఆడవాళ్లకు సౌభాగ్యాన్ని, సంతోషాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తాడని అందరి నమ్మకం. రాధిక, నువ్వు కూడా నీటిలో దీపాలు వదిలి త్వరగా పెళ్ళవాలని, మంచి భర్త రావాలని కోరుకుని దండం పెట్టుకోమ్మా.